పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం సత్యంతో జీవించిన ఎంతోమంది మహనీయుల యొక్క విశేషాలను పుస్తకాల ద్వారా, గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో కర్మ సిద్ధాంతంలో కర్మఫలం అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మీరు ఇంతవరకు చాలా విశేషాలు విని ఉంటారు, కానీ ఈ కర్మ ఫలాన్ని, కర్మ సిద్ధాంతాన్ని చదివి తెలుసుకొని ధ్యాన సాధనతో మరింత అనుభవ జ్ఞానాన్ని సంపాదించి ఆర్టీసీ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ పిరమిడ్ మాస్టర్గా ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇవ్వడమే కాకుండా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్ సంతోష్ కుమార్ గారితో మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సంతోష్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. నాకు ఈ చక్కటి అవకాశాన్ని ప్రసాదించిన ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పత్రి సార్కు పదాభివందనాలు తెలియజేస్తూ, మీ లోపల కొలువైనటువంటి ఆ పరమ చైతన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రసాదించిన పిఎంసి ఛానల్కు థ్యాంక్స్, శుభాభినందనలు. నైస్ సంతోష్ జీ. సో కర్మ అంటే శిక్ష కాదు, శిక్షణ, ఇవన్నీ విన్నాం, తెలుసుకున్నాం. అవును సార్. అసలు ఈ కర్మ ఎలా పనిచేస్తుంది సార్? కర్మ అంటే ఒక పని, అంటే మనం ఏదైతే చేస్తామో ఆ చేసిన దానికి ఫలితం సృష్టించబడుతుంది. దీన్నే మనం పర్యవసానం అంటాం. ఫలితాన్ని సృష్టించినప్పుడు ఆ ఫలితం మన ఎలా వెంబడిస్తుంది అంటే ఆ ఫలితం నిర్ణయించబడుతుంది. అప్పుడే ఎట్లా నిర్ణయించబడుతుంది అంటే సృష్టిలో మొత్తం విశ్వధర్మాలు ఉంటాయి సార్. అంటే విశ్వం యొక్క నియమాల ప్రకారం అన్నింటికి లింక్ అయి ఉంటుంది. ఆ విశ్వధర్మాలను అనుసరించే సృష్టి యజ్ఞంలో ప్రతి జీవి లింక్ అయి ఉంటుంది. సో ఏది చేసినా ఇంకోటి అంత ఇంటర్లింక్ ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో సిస్టమ్ అంతా ఎట్లా లింక్స్ ఉంటాయో, సో ఇక్కడ కర్మ అంటే పని, యాక్షన్కు ఫలితం నిర్దేశించబడి ఉంటుంది. ఆ ఫలితం మన అకౌంట్లో జమ అవుతుంది. ఎట్లా జమ అవుతుంది అంటే సృష్టిలో మనం ఏదైతే చేసినప్పుడు ధర్మం నిర్ణయించి మన అకౌంట్లో వేస్తుంది సార్. సో అకౌంట్లో వేసిన తర్వాత ఫలితం మనల్ని ఎలా వెంబడిస్తుంది అంటే, మనం నడుచుకుంటూ పోతుంటే మనకు సాయంత్రం నడుచుకుంటూ పోతాం కదా సార్. నడుచుకుంటూ పోయేటప్పుడు మన నీడ ఎలా వెంబడిస్తుంది సార్? ఉదయం నీడ ఏంటంటే మనం పూర్వం చేసుకున్న కర్మలు కరిగించుకోవడానికి మన ఉదయం నీడ. అంటే మనం ఉదయం నడిచినా కొద్దీ మార్నింగ్ అంత దూరం ఉంటుంది నీడ, నడిచినా కొద్దీ నీడ బాగుంటుంది, కరుగుతూ ఉంటుంది. అంటే మధ్యాహ్నంకి వచ్చేసరికి నీడ అవుతుంది, వెనకాలే ఉంటుంది. సాయంత్రం మన వెనకాల ఉంటుంది సార్. ఎప్పుడైతే మనం కర్మ చేస్తూ ఉంటామో ఆ ఫలితం సృష్టించబడి మన వెనకాల నీడ ఎలా వస్తుందో మన కర్మ ఫలం అలా వెంబడించుకుంటూ వస్తుంది. సో మనం ప్రారబ్ధ కర్మ ప్రకారం తెచ్చుకుందేమో కరుగుకుంటూ పోతూ ఉంటుంది. మళ్ళీ మనం ఆగామి కర్మలు చేస్తాం కదా సార్. ఎప్పుడైతే మళ్ళీ ఇంకో కర్మకు మనం సృష్టిస్తూ ఉంటామో ఆ ఫలితం మన నీడలాగా వెంబడిస్తూ ఉంటుంది. ఇది ఉదయం నీడ, సాయంత్రం నీడలాగా వెంబడిస్తూ ఉంటుంది. అంటే గతంలో చేసిన కర్మలన్నీ కరుక్కుంటూ పోతాయి. మళ్ళీ కొత్త కర్మలు మనం ఫలితాలను సృష్టిస్తూ ఉంటాం, కర్మ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఫలితం సృష్టించబడి మళ్ళీ నీడలాగా వెంబడిస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ కర్మ ఫలితం గురించి మాట్లాడుతున్నాం కదా. అవును సార్. ఇప్పుడు ఈ ఫలితము చేసే కర్మను బట్టి ఉంటుందా, ఆ కర్మ చేసే వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని బట్టి ఉంటుందా? చేసే కర్మను బట్టి ఉంటుంది, చేసే ఇంటెన్షన్, నీ ఉద్దేశాన్ని బట్టి ధర్మం నిర్ణయిస్తుంది. ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంట్, ఇంటెన్షనే ముఖ్యం ఇక్కడ. ధర్మం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు ఒక ఆఫీస్ కాడ సెక్యూరిటీ ఉన్నాడు. తన నిర్ణయం ఏంది, ఎవరిని వేరే వ్యక్తులను లోపలికి రాకుండా. కానీ లోపల ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, అప్పుడు నేను ఏం చేసింది, నా ధర్మం ఇదే కదా, నేను ఇదే చేయాలి అనుకోకూడదు. బయటనే ఉండడం కాదు, దాన్ని చూసుకోవాలి. అల్టిమేటు అక్కడ ఆపద జరిగినప్పుడు నాకు సంబంధం లేదు అనుకోవడం అది అధర్మం అవుతుంది. మళ్ళీ ఆఫీసులో ఎక్కడ ఏం జరిగినా తన బాధ్యతగా చూసుకోవాలి. సో ఎక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్న దాన్ని మనం అక్కడ కాపాడడము ధర్మం అవుతుంది సార్. ఓకే. ఇప్పుడు అతను ఎక్కడైనా ఇప్పుడు
మనం ఒక సబ్జెక్టు మాట్లాడుతున్నామంటే అన్ని రకాలుగా మాట్లాడుతూ ఆలోచిస్తాం, ఓకేనే. అవును. ఇప్పుడు కర్మ ఫలితం అనేది కొంతమంది కర్మ ఎలా చేస్తూ ఉంటారు, మంచి ఉద్దేశంతో అందరికి మంచి జరగాలనుకుంటూ చేస్తారు ఒక కర్మ. అవును సార్. ఇంకొంతమంది అంటే కర్మ ఒకటే, ఆ చేసే విధానం వ్యక్తి ఇంకొకలాగా నా దగ్గర ఉంది కదా, ఇచ్చే స్థాయి నాకు ఉంది కాబట్టి అని చేస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. అవును. ఈ ఉద్దేశాన్ని బట్టి ఫలితమా లేకపోతే చేసే కర్మనే క్యాలిక్యులేట్ అవుతుందా? ధర్మం ఏది అకౌంట్లోకి తీసుకుంటుంది? కర్మ ఇంటెన్సిటీ అంటే ఉద్దేశాన్నే ప్రమాణంగా తీసుకుంటుంది సార్. అంటే సరి అయిన ఉద్దేశం కాకుండా లేకపోతే తిరిగి రావాలనో లేకపోతే నా దగ్గర ఉందనో ఒక అహంభావంతో ఇస్తే ఏం జరుగుతుంది? లేదు సరి అయిన ఉద్దేశంతో ఇస్తే సరి అయిన ఉద్దేశంతో కర్మ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? సరికాని ఉద్దేశంతో పని చేస్తే కర్మ ఫలితం ఎలా ఉంటుంది? ఇక్కడ సరి అయిన ఉద్దేశం అనేది కీలకం సార్. ఏదైతే ఈ సృష్టి యజ్ఞంలో మంచి కోసం చేస్తాం కదా, అంటే ఇంటెన్షనల్గా మన ఉద్దేశం చాలా లోక కళ్యాణం కోసం చేసే కర్మ ఎట్లుంటుందంటే నీకు మంచి ఫలితాన్ని ఇచ్చి నీకు శాంతిని ఇస్తుంది, ఎట్ ఏ టైము నీకు కావాల్సిన అన్ని వనరులు సహకరిస్తుంది. సో ఎప్పుడైతే నేను ఇంటెన్షనల్గా బ్యాడ్గా ఉండి బ్యాడ్ కర్మ చేసిన బ్యాడ్ ఫలితాలే వస్తాయి సార్. 100% బ్యాడ్ ఫలితాలు వస్తాయి. అంటే గుడ్ కర్మ చేస్తున్నారు కానీ ఇంటెన్షన్ సరిగ్గా లేదు. సో అప్పుడు ఏది క్యాలిక్యులేట్ అవుతుంది? ఇంటెన్షనేనా? ఆ ఇంటెన్షన్ కాదు సార్. కర్మ మంచిది కాబట్టి మంచి కర్మకు ఫలితం ఉంటుంది, కానీ ఇంటెన్షన్లో అనుకున్నంత ఫలితం ఉండదు. తేడా ఉంటుంది, ఫలితంలో కొంచెం తేడా ఉంటుంది, తేడా వస్తుంది. ఓకే, అంటే కర్మ ప్లస్ సరి అయిన కర్మ సరి అయిన ఇంటెన్షన్ అయితే రెండింటికి మంచి ఫలితం ఉంటుంది. అట్లా ఇప్పుడు ఎట్లా నిర్దేశిస్తాం? ఫలితాన్ని బట్టి మనం కర్మ కరెక్ట్గా చేసినట్టు తెలుస్తుందా? చేసేటప్పుడా? ఇప్పుడు మనమైతే పని చేసేటప్పుడు తెలుస్తుంది. అవును సార్. ఎదుటి వాళ్ళైతే ఫలితం వచ్చినప్పుడు తెలుస్తుంది. అవును సార్. ఇప్పుడు దీన్ని ఎట్లా తెలుసుకోవడం? మనం సరి అయిన ఉద్దేశమా కాదా తెలుసుకొని చేయాలా, చేసుకుంటూ పోవాలా? అంటే తెలుసుకొని చేయడం వల్ల, మనిషి ఎరుకలో ఉండి చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు వస్తాయి. తెలియకపోవడం చేయడం వల్ల ఏం చేస్తాయంటే బ్యాడ్ ఫలితాలు వస్తాయి సార్. ఇది ఇంకొకటి ఏం చేస్తా అంటే ఫస్ట్ ఫలితం మనం అంటే ఇప్పుడు ఎట్లా ఫలితం ఎట్లా నిర్ణయించబడతా అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఉద్యోగికి జీతం ఎవరు ఇవ్వాలంటే యజమానే ఇస్తాడు జీతం, సంస్థనే ఇస్తుంది. కానీ జీతాన్ని నిర్ణయించేది సంస్థలో ఉన్న ఒక వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నిర్ణయిస్తుంది. మీరు అంటే ప్రపంచంలో ఏ సంస్థ తీసుకున్నా ఇట్లా ఉద్యోగంలో ఈ ఒక ప్రొసీజర్ ఎట్లా నిర్ణయిస్తుందో ఆ నిర్ణయించిన దాన్ని బట్టే సంస్థ జీతం ఇస్తుంది. ఆ జీతాన్ని ఇచ్చేది కూడా మళ్ళా ప్రొసీజర్ ద్వారానే చేరుతుంది. సో మనం విశ్వంలో తీసుకుంటే దీన్ని శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. అంటే శివుడు అంటే మనం పరమాత్మ అనుకోవచ్చు. పరమాత్మ ఈ విశ్వధర్మాలను మొత్తం సృష్టించి ఈ గేమ్ ఆడుతుంది. ఈ గేమ్లో ఆ ధర్మాన్ని అనుసరించే వ్యక్తి ఏ కర్మ చేస్తుండో ఆ కర్మ ఫలాన్ని ఈ ధర్మంలో ఉన్న వ్యక్తులు మనం కర్మదేవతలు అనుకోవచ్చు సార్. హాస్టల్ మాస్టర్స్ అనుకుంటాం మనం. సో ఇక్కడ ఆ ధర్మం సూక్ష్మదేవతలు సూక్ష్మంగా వాళ్ళ కర్మను ఏదైతే తన ఇంటెన్షను సెట్ కర్మ రెండు కలిపితే ఆ ఫలితాన్ని నిర్దేశించి అకౌంట్లో జమ చేస్తారు. ఇప్పుడు మరి పత్రిజీ అన్నారు నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అని. ఇప్పుడు మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నావు ఒకవైపు. అవును సార్. కర్మకు కర్మఫలం ఇంకొక వైపు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎలా అర్థం చేసుకున్నారు? సరే, దీన్ని బాగా గమనిస్తే సార్ చెప్పింది 100% కరెక్ట్. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అన్నప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే దాని అదే కదా సార్. ఇప్పుడు నేను కర్మను ఎవరు సృష్టించుకుంటారు సార్? నేనే సృష్టించుకుంటున్నా, నేనే చేస్తున్న కర్మను చేస్తున్నా. నా ఉద్దేశం కూడా ఎవరు చేసుకుంటారు సార్? నా ఉద్దేశం కూడా నేనే సృష్టించుకుంటున్నా కదా. సో ఎరుక లేకపోవడం అనేది, ఎరుక ఉండడం అనేది చాలా కీలకం ఇక్కడ. అందుకనే గురువులు చెప్పింది చాలా మనం లోతుగా పరిశీలిస్తే ఎప్పుడైతే ధ్యాన సాధన వల్ల మీకు ఎరుక పెరుగుతుందో కరెక్ట్ ఉద్దేశంతో కరెక్ట్ కర్మలు చేయడం స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు మరి కొంతమంది ఏ ధ్యాన సాధన లేకపోయినా ఎరుకతో కర్మలు చేస్తూ ఉంటారుగా అని అనుకుంటారు. కానీ ఎరుక అనేది హయ్యర్ లెవెల్లో ఉంటుంది సార్. అది కొంతమంది పూర్వజన్మ సంస్కారాల వల్ల ధర్మంతో జీవిస్తారు. కానీ ఎరుకతో చేసే కర్మ వేరు, ఎరుక లేకుండా చేసే కర్మ వేరు.
ఇప్పుడు మన ధ్యానం చేసే వాళ్ళే ఎరుకతో కర్మలు చేస్తారు. ఎరుకతో కర్మ ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు కూడా ఎరుక లేకుండా కర్మ చేయడం అనేది జరగదా? జరగదు సార్. ఒక లెవెల్లోకి వచ్చినాక అని అనుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలో చూడ సార్ జీవహింస జరుగుతుంది. వాళ్ళు అంటే కొంత ధర్మబద్ధంగా జీవిస్తారు. ఇప్పుడు ఆఫీసర్లు కావచ్చు, సొసైటీలో కొంచెం మంచి పేరున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు తప్పు చేస్తలేరు అని అనుకుంటారు. కానీ తెలియకపోవడం వల్ల వాళ్ళ వెనకాల వాళ్ళ మైండ్లో ఆలోచనలు వేరే వ్యక్తుల మీద దురాలోచనలు ఉండొచ్చు. ఒకటి జీవహింస జరుగుతుంది. వాళ్ళ తినే ఫుడ్ మీద క్లారిటీ ఉండదు. తెలియకుండా ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ధర్మయుతంగా ఉండడం వేరు, ఎరుకతో ఉండడం వేరు. ఎరుకతో ఉన్నప్పుడే సరి అయిన ధర్మాన్ని ఆచరిస్తారు. ధర్మం అంటే సరైనది కదా, మళ్ళీ సరైన ధర్మం అనేది ఉండదు. అంటే ఇంకా అందులో అడ్వాన్స్ ఉంటుంది సార్. అంటే మనం బాగా స్టడీ చేస్తే ఏంటంటే ఇక్కడ ఈ జీవ వైవిధ్యంలో దేన్ని డిస్టర్బెన్స్ చేయకుండా దీన్నే మనం అంగీకరించడం అనొచ్చు. ఇప్పుడు సాధన లేకముందు చేసే ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం. అవును సార్. సాధకులే మరి సాధకులు కూడా మరి సరి అయిన కర్మలు చేయకుండా ఉండడం అనేది జరిగితే ఏం జరుగుతుంది? ఓకే సార్, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. అంటే సాధన లేకపోవడం వల్ల ఏ కర్మ జరుగుతుంది, సాధన చేసిన తర్వాత కర్మ ఎట్లుంటుంది అనేది చెప్తా. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా సార్. పూర్వము ఒక బాటసారి పోతూ ఉంటాడు సార్. పోయినప్పుడు ఏమవుతుందంటే తన దగ్గర ధనం ఉంటుంది కానీ ఆకలి అవుతూ ఉంటుంది. ఆకలి అయినప్పుడు ఏం చేస్తాడంటే ఓ చెట్టు కింద అలసిపోయి కూర్చుంటాడు. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఆకలి సమయానికి భోజనం చేద్దామని చెట్టు కిందకి వచ్చి కూర్చుంటారు. కూర్చున్న దగ్గర ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు ఉంటాయి, ఇంకో వ్యక్తి దగ్గర 3 రొట్టెలు ఉంటాయి సార్. ఈ ఇద్దరు తినే సమయంలో, ఆ ఆహారం తినే సమయంలో ఈ 3వ వ్యక్తి ఉంటాడు అక్కడ. సో వీళ్ళిద్దరు కనబడి ఆ ముగ్గురు కలిసి భోజనం చేయాలనుకుంటారు. సో వీళ్ళ దగ్గర 8 రొట్టెలు ఉన్నాయి. ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు, ఇంకో వ్యక్తి దగ్గర 3 రొట్టెలు. ముగ్గురు కలిసి తినాలి. ఎట్లా తింటారు సార్? ఇప్పుడు 8ని 3ని సమానంగా తినాలి. ఎట్లా డివైడెడ్ చేస్తారు దీన్ని? ఇక్కడనే వస్తుంది సార్ చిక్కంతా. అంటే సాధకునికి మామూలు వ్యక్తికి ఇంత తేడా ఉంటుంది. ఓకే, సాధకునికి ఈ సత్యం అర్థమవుతుంది. సాధన లేకుండా వ్యక్తికి ఎట్లా చేయనో అర్థం కాదు, అవగాహన ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ 3వ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక్కొక్క రొట్టెను అంటే ఒక్కొక్క పీసును 3 విభాగాలుగా కట్ చేస్తాడు. కట్ చేసి 8ని 3 ఇంటూ 8గా డివైడ్ చేస్తే 24 అవుతాయి. ఆ 24లో తలా 8 తింటారు. అప్పుడు సమానం అవుతాయి సార్. అంటే సాధన చేసిన వ్యక్తికి ఇంత క్లారిటీ ఉంటుంది జీవితం మీద. ఓకే. సో ఇక్కడ ఇంకా మళ్ళీ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఈ ధనం ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరికి కృతజ్ఞతగా 8 బంగారు నగలు ఇచ్చిపోయాడు. ఇచ్చిండు, వెళ్ళిపోయాడు. ఆయన కృతజ్ఞతగా ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయినాక వీళ్ళిద్దరు పంచుకోవాలి. పంచుకోవాలి. ఎట్లా పంచుకుంటారు? ఈ 8ని ఒక వ్యక్తి దగ్గర 5 ఉన్నాయి, ఇంకో వ్యక్తి దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. కానీ సరి సగం పంచుకుందాం అంటేనేమో 5 రొట్టెలు ఉన్న వ్యక్తి ఒప్పుకోడు. నాకు సగం కావాలని అంటాడు. అట్లెట్లా నేను ఒకటి ఎక్కువ ఇచ్చిన కదా అని అంటాడు. డబ్బు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవ సృష్టిస్తుంది కదా సార్. రొట్టెలు అయితే పర్లేదు పంచుకొని తింటారు కావచ్చు. ఇప్పుడు అది డబ్బు బంగారం అయితేనే అసలు చిక్కు వస్తుందా? అక్కడే చిక్కు వస్తుంది సార్. సో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ క్రియేట్ అవుతుంది. సరి సగం తీసుకుందామని ఇతను అంటాడు, వద్దు లేదు ఎక్కువ తీసుకుంటాను అతను అంటాడు. ఈ గొడవ కాస్త గ్రామంలోకి వెళ్ళిపోతే ఆ గ్రామంలో ఉన్న రాజు దగ్గరికి పోయి ఓకే ఈ పంచాది ఈ గొడవను సాల్వ్ చేయడానికి కొంతమందిని పిలుస్తారు. ఎవరు సరైన పరిష్కారం చెప్పరు. ఒకరోజు ఆలోచించినాక పక్క గ్రామంలో సత్యంతో ధర్మంతో, ఇప్పుడు గురువులాగా చాలామంది ఉంటారు కదా సార్, ఇప్పుడు పత్రికలాగా ఒక సత్యంతో ధర్మంతో జీవించే వ్యక్తిని తీసుకొచ్చి ఈ పంచాయతీ తీర్మానం చేయండి మీరు గురువుగారు అని చెప్తారు. సో ఆ రాత్రి ఆయన అన్ని పంచాలు ఇంతకుముందుకు అన్ని ధర్మంతో చెప్తాడు. సో ఇంటికి వెళ్ళి రాత్రి నిద్రపోయినాక ఆ డ్రీమ్లో ఎందుకు ఇన్ని పంచాయతీ తీర్మానాలు చేశారు, మీరు ఇది ఒక్కటి ఎందుకు చేయలేకపోతారు అని చెప్పి ఈ 5 రొట్టెల అతనికి 7 బంగారు నగలు ఇవ్వండి, 3 రొట్టెల ఆయనకు 1 నగ ఇయ్యి అని చెప్తారు. అప్పుడు నేను ఇన్ని చెప్పినా నాకు క్లారిటీ లేదు అని వచ్చేసారు సార్. ఆ తీర్మానం కాడికి వచ్చినాక అప్పుడు అందరిని పిలిచి ఈ 3 రొట్టెల ఆయనను పిలిచి నీకు 1 బంగారు నగ అని ఈయనకి ఇస్తాడు. 5 రొట్టెలను పిలిచి నీకు 7 నగలు ఇస్తున్నా అని ఇస్తాడు. మామూలుగా సరిసగం అంటేనే గొడవ అయింది, 5-3 అంటేనే గొడవ అయింది. ఇక ఈ తీర్మానం ఎట్లా అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఈయన మేల్కొని చెప్తాడు సార్, నువ్వు ఎన్ని రొట్టెలు తెచ్చావంటే నేను 3 తెచ్చిన,
3 ఒక్కొక్క దాన్ని కట్ చేస్తే ఎన్ని అయినాయి? 9 అయినాయి. నువ్వు ఎన్ని తిన్నావు? 8 తిన్నా. అతను ఎన్ని తెచ్చిండు? 5 రొట్టెలు తెచ్చిండు. 5 ఒక్కొక్కరిని కట్ చేస్తే ఎన్ని అయ్యాయి? 15 అయినాయి. అతను 8 తిన్నాడు, 7 అతనికి ఇచ్చిండు, మీరు ఒక్కటే అతనికి ఇచ్చిండు. మీరు చేసిన కర్మకు ఫలితం ఇది, తను చేసిన కర్మకు ఫలితం అది. వా, ఇది ఇంత డెప్త్ సూక్ష్మంగా ఉంటదా? ఇది మళ్ళీ బాగా అర్థం కావాలి అందరికి, చాలా అర్థం చేసుకోవాలి. 5 రొట్టెలను 3 భాగాలుగా చేస్తే ఎన్ని అవుతాయి? 15 అవుతాయి. ఓకే, 3 రొట్టెలను 3 భాగాలు చేస్తే 9 అవుతాయి. ఇతను 8 తిన్నాడు కదా సార్. ఒక్కొక్కరికి 8 పంచారు. మీరు ముగ్గురు 8 తిన్నారు. అక్కడ ధనవంతునికి 8 రొట్టెలు ఇచ్చారు, 8 భాగాలు ఇచ్చారు. 8 భాగాలలో ఒక అతని 7 భాగాలు, ఒకటి అతని ఒకటే భాగం. కానీ ఇక్కడ ఏమనుకున్నాడు అంటే, మన కోణంలో ఏమనుస్తుంది అనుకుంటామంటే, ఫలితం సగం తీసుకుందామని మనం అనుకుంటాం. కానీ ధర్మం ఏం చేసింది ఇక్కడ? నేను ఏ భాగం అయితే ఇచ్చిందో దానికి సరిపడా ఫలాన్ని మాత్రమే ఇచ్చింది. నేను కోరుకున్నా దక్కలేదు, మేము ఇంటెన్షన్గా. ఇప్పుడు తను 3 ఇచ్చినా కూడా తనకు కూడా దక్కాల్సి. ఇప్పుడు మామూలు 5 రొట్టెలు సార్, 5 రొట్టెలు అనుకున్నాడు సార్. ఆయన ఏమనుకున్నాడు? నాకు 5 కావాలనుకున్నాడు. కానీ ఆ 7 భాగాలు ఇవ్వడం వల్ల 5 కంటే ఎక్కువ ఒకటి దక్కిందా లేదా? 2 ఎక్కువ దక్కినాయా లేదా? సో చేసిన కర్మకు చాలా ప్రమాణంగా ఆయనకు వద్దనుకున్న ఆయన అకౌంట్లో జమ అయింది. ఇది ప్రకృతి ధర్మాలు చాలా సూక్ష్మంగా, చాలా క్లారిటీగా పనిచేసేసారు. అంటే కనబడేది ఏదైనా, నువ్వు బయటికి కనబడుతూ ఇచ్చేది ఏదైనా, నువ్వు సూక్ష్మంగా నిజంగా చూడకుండా కనబడకుండా ఎంత ఇస్తున్నావో అదే క్యాలిక్యులేషన్ అవుతుంది. అసలు అల్టిమేట్ ఉంది స్టోరీ. ఇది ఏదో నార్మల్ స్టోరీ అనుకున్నాం, కానీ ఇందులో చాలా కితకితలోకి పరిశీలిస్తే చాలా సత్యం ఉంటుంది సార్ ఇందులో. అసలు 5 రొట్టెలు 3 రొట్టెలు మొత్తం 8 అయినాయి. 3 పంచుకోవాలి అంటే వాటిని 3 భాగాలు చేశారు. మనిషి 8 భాగాలు వచ్చినాయి. 24 అయితే మనిషి 8 తింటే అప్పుడు కరెక్ట్ గా సమానమైన. అంటే ధ్యాన సాధకుడు, ఒక సాధకుడు చేసే కర్మలు ఇలా ఉంటాయి, సాధన చేయలేకపోయే వ్యక్తి కర్మలు అలాగుంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందు కనుక్కున్నాం సార్, వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకున్నారు కదా, ఆ ఫలాన్ని మళ్ళీ క్రియేట్ చేసుకుంటారు కదా. సాధన చేసిన వ్యక్తికి తెలుస్తుంది సత్యం. అంటే నేను ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఎలా చేయాలి, ఎంత ఉద్దేశంగా చేయాలి, ఎంత క్లారిటీగా చేయాలనేది సాధన వల్ల తెలుస్తుంది. అంటే ఏమి చేస్తే అది, ఎంత చేస్తే అంత అనేది వస్తుంది అంటారు. మామూలు వ్యక్తులకు ఏం తెలియదు, కర్మ చేసుకుంటూ పోతా ఉంటాడు. ఫలం అంటే తెలియదు, ఆ ఫలం ఎలా వస్తుందో తెలియదు. ఫలం కోసమే చేస్తారు కదా జ్ఞానం లేని వాళ్ళు. ఆ ఫలం కోసం చేసినా ఇప్పుడు అందులో ఫలం దక్కింది కదా సార్. ఇప్పుడు రొట్టెలలో కూడా ఎవరికి ఎంత దక్కాలో దక్కింది. వాళ్ళు ఇంటెన్షనల్ గా చేసిన ఫలము, కానీ ఫలంలో ఆ ఎంత తేడా ఉందో తెలియదు. వాళ్ళ జీవహింస ఉందా, ఇతరులను ఇబ్బంది పెట్టే కర్మ ఉందా, ఇతరుల దుఃఖానికి కారణమైనమా, ఎన్నో రకాలు ఉంటాయి సార్ ఇందులో. ఇంకో వ్యక్తి గాయపడుతుందా, ఇవన్నీ సూక్ష్మంగా ధర్మం నిర్ణయిస్తుంది. ఓకే, ఇవన్నీ నిర్ణయించేది ఎవరు? ధర్మం సార్. ధర్మమే. ధర్మదేవత. ధర్మం అంటే కర్మదేవతలు. ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది ఎవ్రీథింగ్, ప్రతి సెకండ్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు కర్మ ఒక్కటే క్యాలిక్యులేట్ అవుతుందా? లోపల ఉన్న ఆలోచన, బయటికి మాట్లాడిన మాటలు కూడా కర్మను క్రియేట్ చేస్తాయా? అంటే కర్మ అనేది 4 విభాగాలు ఉంటుంది సార్. మన ఆలోచనల ద్వారా సృష్టించబడుతుంది. ఈ చర్యల ద్వారా వచ్చే ఫలితం వేరు. ఇంటెన్షనల్ గా చేసే కర్మ ఉంటుంది చూసిరా, అది చాలా ప్రభావితం ఉంటుంది. అంటే మనం ఎట్లా భావోద్వేగాలతో చేసే కర్మ అంటే ఒక్కొక్క మనం సూక్ష్మాన్ని చూడలేకపోవచ్చు, కానీ మనం చేసే ఇంటెన్షనల్ గా చేసే కర్మనే చాలా ముఖ్యం సార్. ఉద్దేశమే చాలా ప్రధానం ఇక్కడ. మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో ఆ ఉద్దేశాన్నే ప్రమాణంగా తీసుకుంటుంది ధర్మం. ఓకే, ఉద్దేశం అంటే ఇప్పుడు పని చేసేటప్పుడు ఉద్దేశం వస్తుంది, ఓకేనే. ఇప్పుడు మనం అనేది ఏంటంటే ఆలోచనలో ఉన్న చెడు భావాలు, మాటలతో మాట్లాడే సరికాని మాటలు కూడా కర్మను క్రియేట్ చేస్తాయి. 100% చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రామాయణం తీసుకుంటే, సీతమ్మ వారు లక్ష్మణునికి ఆ బంగారు లేడి పోతుంది కదా సార్. లేడి పోయినప్పుడు రాముడు వెళ్ళిపోతాడు. ఆ రాముడు ఆ బంగారు లేడి కావాలన్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు సీతమ్మ వారు అంటది లక్ష్మణునికి,
మీ అన్నకు ఆపద వచ్చింది వెళ్ళు లక్ష్మణ అంటే, లేదు లేదు నీ మాయదారి మనసు మోసం చేస్తుంది అమ్మ, అన్నయ్యకేం కాదు అన్నప్పుడు, అన్నయ్యకేమన్నా అయితే నువ్వు నన్ను దృష్టి ఆలోచనతో చూస్తున్నావు అని ఒక దురుద్దేశం ఒక పదం వాడుతుంది, వాక్కు వాడుతుంది. ఈ వాక్కు లక్ష్మణుని హృదయాన్ని గాయపరుస్తుంది. అంటే తల్లి లాంటి స్థానాన్ని చూసుకున్న తన మనసులో ఈ మాట అనేసరికి హృదయం ద్రవించిపోతుంది. ఈ హృదయం ఎప్పుడైతే ఆ కర్మ పేరుకపోయినప్పుడు మళ్ళీ ఇది ఏ రూపంలో వస్తుందంటే, రామనాసురునికి పోయి మళ్ళీ వచ్చినాక ఆ రాజ్యంలో ఒక రజకుడు, సీతమ్మ వారు రామనాసురుడు ఎత్తుకపోయిండు, మళ్ళీ ఎలా ప్రతివ్రత అవుతుంది, ఈయన ఎలా దగ్గరది చేరవేర్చిండు అని అక్కడ నింద వేస్తాడు సార్. సీతమ్మ వారు ఏం చేశారంటే, రాముడు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు మనం ఏమనుకుంటామంటే, రాముడు అగ్ని పరీక్ష పెట్టిండు అనుకుంటాం. రాముణ్ణి గెలిపియడానికి, నేను తప్పు చేయాలని నిరూపించుకోవడానికి ఆ వాక్కు కారణమైంది. అక్కడ రజకుడు వాడిన వాక్కు కారణమైంది. ఆ వాక్కే సీతమ్మ వారిని వేధించింది. అక్కడ లక్ష్మణుడు ఎంత గాయపడ్డాడో ఈ సీతమ్మ వారు అంత గాయపడ్డది. వాక్కు కూడా చాలా ఇంపార్టెంట్ సార్. కర్మలు చేసే పనులు ఎంత ఇంపార్టెంటో వాక్కులు, నోటి మాటలు. పత్రి సార్ మొత్తం మన సబ్జెక్ట్ అంతా వాక్క్షేత్రం మీదనే ఉంది కదా. సరైన పదాలు మాట్లాడాలి, సరైన వాక్కు. ఆ వాక్కులో కూడా ప్రతిసారి చెప్తాడు, మాట్లాడే సమయమేనా, ఇది సందర్భమేనా, నేను మాట్లాడే మాట ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకుంటుండా లేదా, ఇవన్నీ చూసి మాట్లాడాలని చెప్తాడు పత్రిసార్. నేను పత్రిసారి చాలా ఆడియోస్ మొత్తం విన్నా సార్. విన్నప్పుడు సార్ ఎక్కడెక్కడ ఏం మాట్లాడిన అంతా నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్నీ ఆచరించుకుంటూ వచ్చిన సార్. ఇప్పుడు పత్రి సార్ ధ్యానం నేర్పించారు మనకి, ధ్యానం మాత్రమే నేర్పించారు, ఇవి ఏం సిద్ధాంతాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు అంటే ఏంటి, ధ్యానం ఒక్కటే ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. కానీ ఇప్పుడు నోటి మాటలకు అంత ఇంపార్టెన్స్ అయినప్పుడు మరి ఆలోచనల యొక్క ఇంపాక్ట్ అంటే బయటికి అయితే రాదు, లోపలనే జరుగుతుంది. దాని కర్మ ఫలితం ఉంటుందా? మనం ఆలోచనలు ఎప్పుడైతే మనం థాట్స్ రిలీజ్ చేస్తాం కదా సార్, ఏవైతే మనం ఆలోచన కూడా ఒక శక్తే. మనం ఏదైతే ఊరికే థింకింగ్ చేస్తూ ఉంటామో ఆ థింకింగ్ విశ్వంలోకి వెళ్ళిపోయినాక, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక దొంగతనం జరుగుతుంది, నా ఇంట్లో దొంగతనం జరుగుతుంది అనుకుంటా, ఆ ఆలోచనలు వచ్చినాయి, సంబంధించిన థాట్స్ వెళ్ళిపోయి ఎవరైతే దొంగ గురించి నేను దొంగతనం చేయాలన్న ఆలోచన వస్తుందో ఆ వ్యక్తికి నాకు కనెక్ట్ చేస్తుంది. నా ఆలోచనలు కనెక్ట్ చేసి ఎక్కడో ఒక దగ్గర నేను ఒక రూట్కి వెళ్తున్నప్పుడు నేను ఒక బస్సులో టికెట్ తీసుకున్నాను అనుకో, ఒక విలేజ్కి వెళ్తున్నా, ఆ సందర్భంలో ఆ వ్యక్తి నా జీవితంలోకి వచ్చి నా దగ్గర ఉన్నది దొంగతనం చేయడం జరుగుతుంది. అంటే థాట్స్ అనేది రూపానికి దారితీస్తుంది సార్. అంటే అప్పుడప్పుడు జరిగే వాటికి మూల కారణం ఎప్పుడో తెలియకుండా చేసిన ఎరుక లేకుండా వదిలిన ఆలోచనలు సార్. ఎరుక లేకుండా మనకు తెలియకుండానే జరిగిన ఆలోచన, వదిలిన ఆలోచనలే ప్రభావం కొన్ని సంఘటనలుగా జరుగుతున్నాయి. కర్మ ఇదేనే కాదు, ఏదైనా సార్, ఒక వ్యక్తుల నుండి వచ్చే రియాక్షన్ కూడా అలాంటిదే సార్. ముందే డిసైడ్ అవుతారు. అంటే ఇప్పుడు నేను పత్రి సార్ అంటాడు కదా సార్, ఇక్కడ నువ్వే సృష్టికర్త అంటే ఇప్పుడు నేను ఆలోచనల ద్వారా నేనే సృష్టించుకున్నా కదా, నా కర్మకు పాత్ర ద్వారా అండి అక్కడ వ్యక్తి. నేనేమనుకుంటున్నా, ఆయన దొంగతనం చేయడానికి వచ్చిండు నా దగ్గర అనుకుంటున్నా, కానీ నేనే సృష్టించుకున్న విషయం నాకు పత్రి సార్ గుర్తు చేసిండు. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది సార్, ఆ జ్ఞానం వల్ల మనకు సరైన మార్గం దొరుకుతుంది. రైట్, వండర్ఫుల్. ఇప్పుడు సరికాని మార్గాలేంటో అందరికి తెలుసు. అవును సార్. ఇప్పుడు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సరి అయిన మార్గాలు అన్నీ అర్థమైనాయి. ఇప్పుడు సరైన మార్గాలు అన్నీ అర్థమైనప్పుడు ఇప్పుడు మనకు తెలిసిన శ్వాస మీద ధ్యాసతో మనం కొనసాగుతూ ఉన్నాం. అవును సార్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళు అర్థం చేసుకున్నవి చెప్తూ ఉంటారు. అవును సార్. ఇప్పుడు మన నోటి మాట ద్వారా దాన్ని సరి చేయడం అంటే ఏంటి, జడ్జి చేయడం అంటే ఏంటి? జడ్జి చేసేదానికి సరి చేసేదానికి తేడా ఏంటి? మరి నోటి మాటలతో ఇది తప్పు, ఇది రాంగ్, ఇది ఇలా చేయొద్దు, అది అలా చేయొద్దు అంటున్నాం కదా, అది కర్మకు దారి తీస్తుందా? దాని వెనకాల ఏంటి, ఎలా అర్థం అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కర్మను సృష్టించుకుంటాడు సార్. ప్రతి వ్యక్తి ఏదో 24 గంటలు కర్మలో ఉంటాడు. ఆలోచనల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఆ కర్మలో మనిషి చిక్కుకుపోతాడు. మనం ఎప్పుడైతే ధ్యాన సాధన లేకుండా ఆ వ్యక్తి లోపల తల దూర్చుతామో, ఆ తల దూర్చినప్పుడు అక్కడ మనం కొత్త కర్మ క్రియేట్ చేసుకుంటాం. ధ్యాన సాధన లేనప్పుడు ధ్యాన సాధన చేస్తూ
చేస్తూ ఉంటే ఉన్నప్పుడు మరి దాన్ని ఏమంటారు? అంటే ఇంకో వ్యక్తి దగ్గర దీన్నే మనం ఇంకో విషయంలో అక్సెప్టెన్సీ వస్తుంది సార్. అంటే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు, తన కర్మలలో నేను భాగస్వామ్యం కావద్దు అన్నప్పుడు తన కర్మ నుంచి విముక్తి అవుతాడు. ఇక్కడ అంటే బ్యాడ్ కర్మ నుంచి విముక్తి అయి తన కోసం తానే ఉద్ధరించుకుంటూ ఉంటాడు. అంటే వేరే కర్మలలో లింక్ కాదు సార్. ఇది కర్మలు ఇవి ఎట్లా లింక్ అయి ఉంటాయి అంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా సార్. అంటే కర్మకు సహాయ కర్మలకు ఎట్లా లింక్ ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక నాస్తికుడు ఉంటారు సార్. అంటే ఇప్పుడు ఒక నాస్తికుడు ప్రపంచంలో కర్మను నమ్మి ఏది నమ్మని కర్మ సిద్ధాంతం దేవుళ్ళని నమ్మని వ్యక్తి. ఆ నాస్తి అంటే నమ్మకం లేని వ్యక్తి. సో ఒక గురువు దగ్గర పోతుంటే కర్మ గురించి ఇట్లా అంటే బోధిస్తుంటాడు. బోధించినప్పుడు ఈ రోజు రాత్రి నీ దగ్గరికి అంటే నిన్ను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అన్నం తినిపిస్తారు, ఆ కర్మ ఉన్నది అని చెప్తాడు. ఈ గురువు ఏంది నన్ను బలవంతంగా అన్నం తినిపిస్తారు ఏంది అని కొట్టిపడేస్తారు సార్. మైండ్ కొట్టిపడేస్తుంది. కొట్టిపడేసినప్పుడు ఆ రోజు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు భార్య మంచి మంచి ఆహార పదార్థాలు వండి పెడుతుంది. వండి పెట్టగానే అక్కడ గురువు చెప్పింది గుర్తొస్తుంది సార్. ఎన్నెళ్ళేంది ఈరోజు బాగా మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి, ఇదేదో జరుగుతుంది అని గుర్తుకొచ్చి ఇక్కడ ఉండొద్దు, గురువు చెప్పిందే జరుగుతుంది, లేదు నేనే గెలవాలనుకొని. అంటే కర్మ ఎట్లా క్రియేట్ అయితే చెప్తే దీనిలో మస్తు మీనింగ్ ఉంటుంది సార్. ఇలా ఇక్కడ భార్య వండిపోవడానికి కూడా కర్మలో లింక్ అయి ఉంటారు. ఈ ఆహార పదార్థాలు చూసినాక ఆయన బుద్ధి ఏం చేస్తా అంటే ఇక్కడ ఉండొద్దు అని బుద్ధి పుడుతుంది. బుద్ధి కర్మానుసారిని అంటారు కదా సార్. అంటే కర్మ డైరెక్షన్లో బుద్ధి పనిచేస్తుంది. సో ఈయన ఏం చేస్తారంటే ఊరు అవతలికి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఎవ్వరికి కనబడద్దు అని డిసైడ్ అవుతారు. అక్కడక్కడ జనాలు కనబడుతుంది, ఇక్కడ ఎవరికైనా కనబడుతున్నాను ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు సార్ పైన. ఆ చెట్టు ఎక్కి కూర్చొని రేపటి దాకా కనబడాలని డిసైడ్ అవుతాడు. ఇక కూర్చుంటాడు. ఆ డిసైడ్ అయ్యే క్రమంలో అక్కడ పనిచేసే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ భోజనం చేద్దామని ఆకలి సమయానికి అక్కడ వచ్చి ఆ భోజనం చేసుకుందామని చెట్టు కిందకి వస్తారు. ఆ చెట్టు కిందకి వచ్చినప్పుడు వాళ్ళు ఆహార పదార్థాలు తినడానికి రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకోగానే ఒక క్రూర జంతువు వస్తుంది, అరుస్తుంది. అరవంగానే వీళ్ళు భయానికి లోనై ఆహార పదార్థాలు వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఆ పక్క గ్రామంలో ఒక ముగ్గురు వ్యక్తులు దొంగతనం చేస్తారు సార్. దొంగతనం చేసుకొని ఆ నగలు పంచుకోవడానికి ఈ చెట్టు కిందకి వస్తారు. చెట్టు కిందకి వచ్చినాక ఏం జరుగుతుందంటే వీళ్ళు పంచుకోవడానికి వస్తారు. యాక్చువల్లీ అంటే వాళ్ళ కర్మలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఆహార పదార్థాలు కనబడతాయి. ఒక వ్యక్తికి వస్తుంది, అరే మా కోసమే అన్నం పెట్టింది, ఈ ఆహార పదార్థాలు పెట్టినాయి, బాగున్నాయి తిందామని ఒక వ్యక్తికి ఆలోచన వస్తుంది. ఇంకో వ్యక్తికి ఏమొస్తుంది, ఎవరో మనల్ని వెంబడిస్తురు, ఇందులో విషం పెట్టిరు, మనల్ని చనిపోయిన తర్వాత మన నగలు తీసుకుపోవాలని మనల్ని ఎవరో వెంబడిస్తురు అని ఇంకో వ్యక్తికి ఆలోచనలు వస్తాయి. మూడో వ్యక్తి చుట్టుపక్కల గమనిస్తూ ఉంటాడు. ఇది అంతా కరెక్టే కదా, ఎవరో చూసారా అనేటప్పుడు మూడో వ్యక్తికి చెట్టు మీద ఉన్న వ్యక్తికి కనబడతాడు. కిందికి దించుతారు. ఈ ఆహార పదార్థాలు నువ్వే పెట్టినావు కదా, మా కోసమే పెట్టినది అంటే నేను పెట్టలేదు, నాకు సంబంధం లేదు అంటాడు. అన్న తర్వాత ఏమైందంటే మీరు తినండి అంటే నేను తినను, నాకు సంబంధం లేదు, నేను పెట్టలేదు, ఎవరు పెట్టిరో అంటాడు. అన్నాక వీళ్ళకి నిజంగానే డౌట్ వస్తుంది సార్, ఇదేదో ఉన్నది అని చెప్పి అప్పుడు చెట్టుకు వీళ్ళిద్దరిని కట్టేసి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా తినిపిస్తారు. అప్పుడు ఆయనకు సత్యం బోధపడుతుంది, గురువు చెప్పింది. అప్పుడు ఆయన అనుకుంటాడు, నేను తప్పించుకోలేనా ఈ కర్మ నుంచి, తిండి విషయంలోనే తప్పించుకోలేకపోతే ఇంకా చేసే కర్మల పట్ల ఇంకెట్లుంటుంది అనేది అప్పుడు ఆయనకు స్పృహ అవుతుంది సార్. స్పృహ వచ్చినప్పుడు పరిశోధిస్తే నేను తినడానికి కారణమైన, కానీ మరి వీళ్ళందరూ నాకు ఎందుకు వచ్చిర్రు, దొంగలు ఎందుకు వచ్చిర్రు, ఈ ఆహార పదార్థాలు తినడానికి పని వ్యక్తులు ఎందుకు కారణమయ్యారు, ఇంటికాడ నా భార్య ఎందుకు వండి పెట్టింది, అంతేగా సార్. వీళ్ళందరూ లింక్ అయితేనే కార్యం జరిగింది. వీళ్ళు లేకపోతే కార్యం జరుగుతుందా? మనం ఏ కర్మ చేసినా దీనికి సహాయ కర్మలు లింక్ అయ్యి ఉంటారు. ఇక్కడ భార్య కారణమైంది, ఆ దొంగలు కారణమయ్యారు, ఆ పని వ్యక్తులు కారణమయ్యారు, సూక్ష్మంగా తెలియకుండా క్రూర జంతువు కూడా కారణమైంది. అంటే కర్మ ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక కర్మ జరగడానికి సహాయ కర్మలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. వండర్ఫుల్ సంతోష్ గారు, దాన్ని ఇంకా ఏమైనా వివరిస్తారా ఆ కథని? సార్ ఇప్పుడు మనకు పత్రిసారి చెప్పిండు, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫిరెన్స్, అంటే ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఇద్దరి విషయంలో జడ్జి చేయొద్దు, ఇవన్నీ చెప్తారు కదా పత్రి సార్. సో నాకు ఈ స్టోరీ వల్ల నాకు ఏం తెలిసింది అంటే, ఓకే ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత ఇంటర్లింక్ అయి ఉన్నాడు కదా, ఆ నాస్తికు దగ్గరికి పోవడం వల్ల ఇది సృష్టించారు, అంటే కొత్తది తెలుసుకున్నాడు. ఇవన్నీ స్టోరీలు ఏమైందంటే పత్రిసారి చెప్పింది ప్రతిదీ ఎంత ఎరుకతో చేస్తే అంత ఎరుకతో మనం కర్మ నుంచి బయటపడతామనే
అవగాహన నాకు వచ్చింది ఈ స్టోరీలో. అంటే బయటపడాలంటే ఎరుక ఉండాలి. ఎరుక ఉండాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే మళ్ళీ సాధన చేయాలి. ధ్యానమే మళ్ళీ ధ్యాన సాధనే మార్గం. అందుకే పత్రిసారు అన్నింటికి మూలము ధ్యానం అని చెప్పిండు. ధ్యానం వల్లనే జ్ఞానం వల్ల కర్మ నుంచి ముక్తి అంతం, సరైన కర్మలు చేస్తాం, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోము, విషయాలను ఎవరిని నిందించము. రైట్, ఇది ఇంపార్టెంట్. నిందించడం. ఇప్పుడు పత్రిజీ నో జడ్జిమెంట్, నో కామెంట్, నో కంప్లైంట్స్ అన్నారు కదా. ఎందుకన్నారు అంటే వాక్కుల ద్వారా వచ్చే కర్మ గురించా? అవును సార్. మరి ఇప్పుడు సాధకులు, ఇప్పుడు సాధన లేని వ్యక్తికి ఇవన్నీ అర్థమైనాయి. ఆల్రెడీ ధ్యాన సాధన చేస్తూ జ్ఞానం వచ్చిన వాళ్ళు, మాస్టర్ ఎదిగిన వాళ్ళు ఒక వాక్కు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడితే, జడ్జి చేస్తే దానికి కూడా కర్మ ఫలితం సృష్టించబడి, అది కర్మేనా? కర్మనే సార్. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పరుష పదజాలం వాడిన, ఆ వ్యక్తి రిసీవ్ చేసుకున్నాడా లేదా? స్పందన జరిగింది కదా సార్. ఆ స్పందన ఫలితాన్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే స్పందనకు కారణమవుతుందో ఫలితం సృష్టించబడుతుంది. ఓకే. పత్రి సార్ ఏం చేసిండంటే మూలాన్ని మనకు మొత్తం మూలాన్ని అప్పయిపోయిండు. మొత్తం ఒక పండును జ్యూస్ చేసి ఒక రసం ఎట్లిస్తారో అలాంటి మూలాన్ని మనకు అప్పయిపోయిండు. కాకపోతే మనం ఇవన్నీ పరిశీలించకపోవడం వల్ల సాధన చేస్తున్నా, కొంత జ్ఞానం వికసిస్తున్నా, ఇంకా అవగాహన సిద్ధిస్తలేదు. మెయిన్ అవగాహన సిద్ధించాలి. పత్రిసారి చెప్పింది అది. ఎంత సాధన చేసినా అవగాహన లేకపోతే వృధా. రైట్. మీరు సాధన చేసుకుంటూ అవగాహన చేసుకుంటే మీ ఫలితం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అల్టిమేట్ పాయింట్ చెప్పారు సంతోష్జీ. మరి అంటే నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, నో కామెంట్స్, నో అనాలిసిస్ అని కూడా అన్నారు. ఒక క్లాస్ని కానీ ఒక సబ్జెక్ట్ని కానీ అంటే అది వాక్కుల నుంచి వచ్చే కర్మను రాకుండా ఉండడం కోసం పత్రిసారి ఇచ్చిన ప్రిన్సిపల్. అది ఆ ప్రిన్సిపల్ ధ్యానం అనేది మూలం. అని ఇప్పుడు సరి చేయడం అనేది ఉంటుందా? మరి ఇప్పుడు ఎదుటి వాళ్ళ కర్మల్ని మనం సరి చేయొచ్చా? సరి చేయండి అంటే మనకు ఉన్నది మాత్రమే చెప్పడం. అంతే. వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా చేసుకోకపోవడం అది నిర్ణయిస్తుంది. నేచర్ నిర్ణయిస్తుంది, అంటే ధర్మం నిర్ణయిస్తుంది. సో ఆ వ్యక్తి యొక్క కర్మను బట్టి, ఆ వ్యక్తి యొక్క సాధనను బట్టి ఉంటుంది. అలా మన ఉద్దేశం ఏంది సార్, ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు పత్రి సారు ఇంత పెద్ద వ్యవస్థను సృష్టించిండు. సో ఎట్లా సృష్టించిండు? సార్ ఉద్దేశం ద్వారానే సృష్టి జరిగింది. ఇక్కడ సారు ఆలోచనల ద్వారా సృష్టి జరిగింది, సారు సరైన మాటల ద్వారా సృష్టి జరిగింది, సరైన చర్యల ద్వారా సృష్టి జరిగింది. ఇంత పెద్ద వ్యవస్థకు సారు యొక్క ప్రతి మనస వాచ కర్మన అంటాం కదా సార్, అన్ని దీని మీదనే కేంద్రీకరించి పెట్టిండు పత్రిసారు. పెట్టారు, అదే నేర్పించారు. అది అందరికీ ఇంప్లిమెంటేషన్ లో కూడా ఇప్పుడు అవగాహన వస్తుంది. దానికి అంతటికి ఒక గ్రేటెస్ట్ బ్రహ్మాస్త్రం ఇచ్చారు. అవును సార్. ఇప్పుడు నా జీవితంలో చూసుకోండి, ఒక 5 సంవత్సరాల క్రితం నా జీవితంలో అంధకారం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అంటే మనం ఎన్నో ఉంటాయి కదా సరిగా. అందులో నేను 5 సంవత్సరాలలో ఎప్పుడైతే నాకు ఒక వ్యక్తి పత్రిసార్ దగ్గర తీసుకుపోయిండు. 2019లో మా అబ్బాయి చనిపోయింది సార్. మా అబ్బాయి బాడీ వదిలేసిన తర్వాత ఒక వ్యక్తి పత్రిసార్ దగ్గర తీసుకుపోయినాక, అప్పుడు కొత్తపేటలో, నేను ఉప్పల్లో ఉంటాను సార్, పత్రిసార్ కొత్తపేటలోకి వచ్చి తీసుకెళ్ళింది పిరమిడ్ మాస్టర్. ఉప్పల్లో పిరమిడ్స్ ఉంటాయి, అక్కడ మెడిటేషన్ చేయడానికి తీసుకెళ్ళింది సైదులు అని ఒక పిరమిడ్ మాస్టర్. అప్పుడే పరిచయం అయ్యిండు, తీసుకెళ్ళి వెళ్ళినాక నేను జస్ట్ ఆ రూమ్లోకి వెళ్ళి ఆ పత్రిసార్ని కలిసిన, నా కళ్ళల్లో నీళ్ళు చూసిండు, జస్ట్ నా గుడ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి. అప్పుడు మా అబ్బాయి వదిలేస్తే దుఃఖం ఉంటుంది కదా సార్. చూసి ఆ రూమ్లోకి వెళ్ళి, ఈ రూమ్లోకి ఎట్లా వచ్చినావు, గంతే పో అని జస్ట్ ఇట్లా బెదిరించినట్టు అన్నాడు. సాధన మెడిటేషన్ చేయి అని చెప్పాడు. బలంగా సాధన చేయాలి. నేను కరెక్ట్ పత్రిసారి చెప్పినట్టు మెడిటేషన్ పట్టుకున్నా. ఈ రోజుకు నేను మెడిటేషన్ వదిలిపెట్టలేదు. ఓకే. ఇప్పుడు మీరు ఏం తెలుసుకున్నారు? మీరు ఎదురైన ఇబ్బందులన్నిటికీ కర్మకి ఏమని తెలుసుకున్నారు మీరు? నా జీవితాన్ని నాకు తెలియకుండా ప్రారబ్ధ కర్మ నడిపిస్తుంది. గత సంస్కారాలన్నీ నన్ను నడిపిస్తున్నాయి. ఆ నడిపించిన క్రమంలో నేనేమనుకున్నా అంటే అంతా నేనే చేసుకుంటున్నా అని ఒక భ్రమలో ఉన్నా ఇంతకుముందుకు. సో నేనే చేసుకుంటున్నా అనే భ్రమలో ఉన్నా, కానీ ఎరుక లేకుండా చేసుకునే కర్మలకు నేను ఎన్నో దుష్కర్మలకు కారణమైన, ఇంతకుముందుకు జీవహింస చేసేటోన్ని, మనకు అంటే మనం తెలియకుండా ఎన్నో ఉంటాయి సార్. నాన్ వెజ్ తినేటోని, విపరీతంగా నాన్ వెజ్ తినేటోని, తెలియకుండా ఎంతో వ్యక్తులను నిందించేట వాళ్ళను, ఇతరులను జోక్యం చేసుకొని వాళ్ళకి ఇది కాదు ఇది తప్పు అని చెప్పేటోని, లేకపోతే నాకు తెలిసిన భాషలో వాళ్ళ సత్యాసత్యాలు తెలియకుండా
నా మైండ్, నేను సమాచారం నుంచి తీసుకున్న నా మైండ్లో ఉన్న భావాలను వాళ్ళ మీద రుద్దేటోని. ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకున్నానో ఇవన్నిటి పట్ల నేను విడువడి ఉన్నా. ఈ 5 ఏళ్లలో నా జీవితంలో ఇంత మార్పు జరిగింది. నాకు మూల సూత్రం పత్రిసారి ఇచ్చిన జ్ఞానము, నా ఫౌండేషన్ పిరమిడ్ సొసైటీ. సూపర్. అసలు కర్మ సిద్ధాంతం అర్థం అయితే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే సంతోష్ కుమార్ ఈజ్ ఎగ్జాంపుల్, రైట్ సార్. నేను ఇప్పుడు 3 years అంది నేను సత్కర్మలలో ఉన్నా. ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటా. మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వాలి సార్. పంచడం మన దగ్గర ఉంటే పంచితే పెంచబడుతుంది అంటారు. నా దగ్గర ఇప్పుడు నేను జ్ఞానం నేర్చుకున్నా. కొంచెం నేను స్టార్టింగ్ ఏంటంటే ఎవరైనా మాట్లాడినప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు దాన్ని నాకు తెలిసింది రికార్డ్ చేసి చాలా మందికి వాట్సాప్ గ్రూప్లలో పంపించడం, లేకపోతే ఎక్కడికైనా పోయినప్పుడు వాళ్ళకి ఇది కాదు, ఇది ఇగో ఇట్లా చేయాలి, మెడిటేషన్ చేసుకోండి, ఇగో ఇట్లుంటుంది, ఈ కర్మ చేసుకోండి బాగుంటుంది అని చెప్పడం. ఇవన్నీ నేను ఎప్పుడైతే చెప్పుకుంటూ పోయినో నాకు యూనివర్స్ మంచి అవకాశాలు ఇచ్చింది. ఈరోజు ఈ స్టూడియోలో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చింది. మామూలుగా ఒక వ్యక్తితోటి మాట్లాడి వాట్సాప్ గ్రూపులలో చేసే స్థాయి నుంచి ఇలా స్టూడియోలోకి కూర్చుండబెట్టింది. నాకు కోట్ల మంది చూస్తున్నారు. సో ఇప్పుడు నాకు యూనివర్స్ ఇంకో పెద్ద అవకాశం ఇచ్చింది సార్. అంటే నేను అక్కడ మంచి చేయడం వల్ల నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చింది. రైట్. అప్పుడు కర్మ సిద్ధాంతం అర్థం కాకుండా చేసిన వాటిలో చిక్కుకున్నామని అర్థమైంది సార్. ఇప్పుడు ధ్యాన సాధనతో ఇలా ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు ఎంతో జ్ఞానం వస్తూ ఉంటది, ఎంతో మంది అరుగుతూ ఉంటారు, ఎంతో మంది మాస్టర్ గా గుర్తిస్తూ ఉంటారు. ఆ తర్వాత చేసే ఆలోచన, మాట, చేతల్లో తేడాలు వస్తాయి, చాలా తేడా వస్తుంది. ఇక అన్ని యాడ్ అవుతాయి కదా, అతీంద్రియ శక్తులతో ఆ జ్ఞానంతో వచ్చిన అహంకారపు మాటలు, ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఫలితం ఎలా వేరే. అంటే ఇక్కడ మళ్ళీ తెలిసిన వాళ్ళకు ఫలితం ఎక్కువ ఉంటుంది అంటారు కదా. బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళకే అదేంది పాతకం ఎక్కువ ఉంటుంది అంటారుగా. అవును సార్. అంటే ఇప్పుడు దీన్ని బుద్ధుడు ఒకసారి ఏం చేస్తారంటే, ఒక చెట్టు వికసిస్తుంటే సుగంధాన్ని పోయి పీలుస్తా, అంటే ఆ వాసనను స్వీకరిస్తుంటాడు, అంటే ఆ మాధుర్యాన్ని అనుభవిస్తుంటాడు. ఓకే, హాయి వేస్తాడు. అందులో బుద్ధుడు అప్పుడు ఏం చేస్తాడంటే, ప్రకృతి మాత వచ్చి చెట్టు అనుమతి లేకుండా నీకు ఆ వాసనను, సుగంధాన్ని స్వీకరించే అర్హత లేదు అని చెప్తుంది. అరే, బుద్ధుడు లాంటి వ్యక్తికే ప్రకృతి మాత ఇట్లా నిందించిందా అని నాకు డౌట్ వచ్చింది సార్. అప్పుడు బుద్ధుడు మరి ప్రకృతి మాతను అడుగుతాడు. వేరే వ్యక్తులు ఆ చెట్లను కొట్టేయడము, చిందరవందర వేయడము, కుమ్మలు విరిచేయడము, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ప్రకృతి మాత ఎత్తుంది, నువ్వు ఆత్మస్థాయిలో, పూర్ణాత్మస్థాయిలో వృద్ధంగా ఎదిగి ఉన్నావు, నువ్వు తప్పు చేయడం అనేది చాలా పొరపాటు. వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకునే దశలో ఉన్నారు, అంటే బాల్య దశలో ఉన్నారు. వాళ్ళు తప్పు చేయడానికి వాళ్ళ కర్మకు చాలా సమయం పడుతుంది, మీకు అట్లా కాదు, ఎంబడే రిజల్ట్ ఉంటుంది అని చెప్పి అప్పుడు ప్రకృతి మాత బుద్ధుని చెప్తుంది సార్. వాహ్, ఇది ప్రతి ఒక్కరికి అద్భుతమైన సమాధానం. అవును సార్. జ్ఞానం వచ్చిన వాళ్ళు, అహంకారంతో మాస్టర్ గా ఎదిగిన వాళ్ళే జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా కర్మలు చేయాలి కదా. చాలా. సో బుద్ధునికే చెప్పబడ్డది అంటే ఇంక మనం బుద్ధుని స్థాయికి వెళ్ళడానికి సాధనలో ఉన్నాం, మన ఆ దశలో ఉన్నాం కదా. అవును సార్. మరి పత్రిసారి అన్నారు మనందరం బుద్ధులే అని, కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ బుద్ధి నుంచి బుద్ధి లేనితనానికి దిగి ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం కదా, ఆ సైకిల్లో తిరుగుతూనే ఉంటాం సార్. బుద్ధి ఉన్నదా ఒక క్షణంలో బుద్ధుడుగా ఉంటాం, అవును సార్, ఇంకో క్షణంగా ప్రబుద్ధుడుగా అయిపోతూనే ఉంటాం. అంటే ఎరుక లేకపోవడం వల్ల ఇంత డిస్టర్బెన్స్ ఉంటుంది జీవితం. బుద్ధున్నే ఆ ప్రకృతి మాత ఆ విధంగా చెప్పిందంటే బుద్ధునికే మనం ఎంత ఇంకా బుద్ధి వికాసం చేసుకోవాలి, మనం ఎంత ఎరుకతో బుద్ధితో జీవించాలి అనేది ఇది అల్టిమేట్ స్టోరీ. సంతోష్ జీ, సరే సార్, థాంక్యూ. మరి ఇప్పుడు కర్మ, రుణం, అవును సార్, దీనికి ఏంటి సంబంధం? అంటే మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ అనుభవించాలంటే ఇంకో వ్యక్తి ఇంటర్లింక్ అయి ఉంటాడు సార్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ తీసుకుంటా సార్. ఇక్కడ అంటే సామాన్యులకు అర్థం కావాలి, అంటే వాస్తవం స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాడుక భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనుషులకు మాటలు నాటుకపోతాయి సార్. నాటుకపోవడం వల్ల మనిషి మారుతాడు. ఇప్పుడు పత్రిసారు అన్నిటికీ మూలం ధ్యానం ఇచ్చిండు. సో అది నా మనసులో నాటుకపోవడం వల్ల నేను ఇలా ఉద్ధరించబడ్డా కొంత. సో ఇప్పుడు పత్రిసారి దయ వల్లనే కదా సార్ నేను ఇలా. సో ఇప్పుడు ఇది ఏమైందంటే, పూర్వం ఒక దంపతులు ఉంటారు సార్, వాళ్ళు ఎంతో పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు, కానీ అయినా గత జన్మలో చేసిన కర్మల వల్ల సంతానం కలగదు, కొంత డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళ కుటుంబంలో. దంపతులు మంచోళ్ళే, పుణ్యకార్యాలు చేస్తారు, భక్తి మార్గంలో ఉన్నారు,
ఎప్పుడు పూజలు వ్రతాలు చేస్తూనే ఉన్నారు. కానీ కొద్ది రోజుల ఖరాబ్ అయినాక కొద్ది రోజులకు మళ్ళీ ఆ కర్మ పూర్తయినాక వీళ్ళిద్దరికి జన్మ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినాక ఇద్దరు కవల పిల్లలు పుడతారు సార్. ఆ దంపతులకు కవుల పిల్లలు అంటే ఇద్దరు ట్విన్స్ పుట్టినప్పుడు ఆ 21 days కార్యక్రమం చేశాం కదా సార్. అది ఆ చేసే క్రమంలో వాళ్ళిద్దరు ఆ ఉయ్యాలలో ఉంటారు. ఉన్నప్పుడు ఆ ఉయ్యాలలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటారు. మన ఇద్దరం ఈ తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు వచ్చినాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఆ చిన్న బాబులు ఒక బాబు ఏమంటాడంటే, ఇక్కడ మా తల్లిదండ్రులు నాకు 2 రూపాయలు బాకీ ఉన్నారు, రుణాన్ని తీర్చుకోవడానికి వచ్చిన నేను అని ఆ బాలుడు ఇంకో బాలుని చెప్తాడు. మరి నువ్వెందుకు వచ్చినావంటే, నేను వీళ్ళకు మా తల్లిదండ్రులకు 100 రూపాయలు నేను రుణం ఇచ్చేది ఉన్నా, నేను ఇవ్వాల్సింది ఉంది, అది తీర్చుకోపోవడానికి నేను వచ్చినా అని చెప్తాడు. ఇవ్వడానికి వచ్చిండు, తీసుకోవడానికి వచ్చిండు. అయితే ఆయన పూజలో కొంచెం జ్ఞానంతో ఉన్న దంపతులలో భర్త సూక్ష్మాన్ని చూసే వ్యక్తి సార్. అంటే ఇప్పుడు పత్రిసాల లెక్క ప్రతిదాన్ని అర్థం చేసుకొని ఆ సూక్ష్మాన్ని తెలుసుకునే జ్ఞానం ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరు మనసులో ఏం మాట్లాడుకుంటారో ఆత్మస్థాయిలో ఉన్న వ్యక్తి గమనించే స్థాయికి అర్థమవుతుంది. కాబట్టి తండ్రి అవి గమనించి అప్పుడు ఏమైందంటే, ఆహా విధి ఎంత విచిత్రమైనది అని చెప్పి వాళ్ళ భార్యకి చెప్తాడు. ఇది ఎట్లాగో నాకు లేక సంతానం కలిగింది, నా దగ్గర ఉండాలి కోరుకున్నాం మేము. వాళ్ళ భార్యకి ఏం చెప్తారంటే, వాళ్లకు నీ చేత 2 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ 2 జరగద్దు అని భార్య ఖచ్చితంగా చెప్తాడు. కొంచెం జ్ఞానం ఉంది సార్. అంటే జ్ఞానాన్ని సైతం కర్మ ఎట్లా మోసం చేస్తుంది కూడా ఇందులో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో తల్లి ఏం చేస్తారంటే, తన అవసరాలకు కావాల్సిన వస్తువులు ఆ పిల్లల ఎదుగుదలలో చిన్న బాబుకు ఆ 2 రూపాయల వస్తువులు కొనుక్కొచ్చి తన కోసం ఉపయోగిస్తుంది. ఉపయోగించినప్పుడైతే ఆ వస్తువులు తన కోసం ఉపయోగించింది అంటే డబ్బులు ఇవ్వలే, కానీ వస్తువు కొనుక్కొచ్చి తన కోసం ఉపయోగించినప్పుడు ఆ రుణం కనెక్షన్ కట్ అయింది. అప్పుడు తన మరణిస్తాడు. ఆ రుణం పూర్తయింది కదా సార్, మరణిస్తాడు. అప్పుడు దుఃఖం వస్తుంది మళ్ళీ అప్పుడు అర్థమైంది అనుకో. సో ఓకే, రుణం పూర్తయిపోయింది. ఆ తండ్రికి అన్నీ తెలుసు. అప్పుడు ఏం చేశాడంటే, ఓకే విధి ఎంత విచిత్రమైంది, నేను కూడా మాయలో పడిపోయినా అని భార్యకు చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లో తన నుంచి డబ్బులు తీసుకోవద్దు. పెద్ద కొడుకు ఒకడే కొడుకున్నాడు. కొడుకు మన జీవితకాలంలో ఉండాలి, ఈ జీవితం మంచిగా ఉండాలంటే ఉండాలి అని చెప్తే ఎప్పుడు తీసుకోదు. ఆ బాలుడు పెరిగి పెద్దగా అయినాక తను పని చేసే దశకు వచ్చినప్పుడు వేరే వ్యక్తి దగ్గర పని చేసుకుంటూ కొంత ధనం కూడబెడతా ఉంటాడు. ఆ ధనం కూడబెట్టి రోజంత ధనం కూడబెట్టి ఇంట్లో ఆ దూలం మీద పెడతాడు సార్ డబ్బులు. అది కరెక్ట్ 100 రూపాయలు అయినప్పుడు ఏమైతుందంటే ఆ ఇల్లు అంటుకుంటుంది ఏదో రూపంలో. అంటుకున్నప్పుడు ఈయన దృష్టి దాని మీద పోతుంది, కరెక్ట్ ఆ 100 రూపాయల డబ్బా మీద పడుతుంది. పోయి కరెక్ట్ ఆ డబ్బా తీసుకొని కరెక్ట్ వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఆ దూలం కాలి ఈయన మీద పడి చనిపోతాడు. ఎవరు? తండ్రి, పెద్ద అబ్బాయి. ఓ అంటే 100 రూపాయలు అమ్మకి ఇచ్చిండు, అయిపోయింది. 100 రూపాయలు ఇచ్చేసిండు, రుణం కనెక్షన్ కట్ అయింది, రుణం తీరింది, కథం. రుణము జన్మకు కారణమవుతుంది, రుణము కర్మకు కారణమవుతుంది. రుణం బంధము తీరినప్పుడు మరణానికి కూడా మరణం, ఇక అది అయిపోయింది. ఇందులో 3 రకాలుగా మనిషి దూరం అవుతాడు. ఒకటి, కర్మ ఉన్నంతసేపు వ్యక్తికి లింక్ అయి ఉంటాడు గ్రూప్లో. ఓకే, కర్మ పూర్తయినప్పుడు ఉన్నత అవకాశాల ద్వారా వ్యక్తి దూరం అవుతాడు. ఎదిగినప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉన్నంతసేపు తల్లిదండ్రుల వల్ల డబ్బులు అంత వాళ్ళకు ఉపయోగానికి కూడా, అది ఎప్పుడైతే పూర్తవుతారో వాళ్ళు వేరే అవకాశాల ద్వారా దూరం అయి అది జరుగుతుంది, దూరం అవుతుంది. 2, గొడవ క్రియేట్ అవుతుంది. ఓకే, గొడవ క్రియేట్ అయ్యి వీళ్ళిద్దరి మధ్యలో విద్వేషాలు వచ్చి విడిపోతారు. 3వది మరణిస్తాడు. చివరి స్టెప్ రుణబంధం తీరినప్పుడు మరణిస్తాడు. ఈ 3 రకాలుగా జరుగుతాయి. భూమి మీద ఉన్నాము అంటే మనం రుణం ఇవ్వడమో తీసుకోవడమో ఇంకా ఉంది. అవును సార్. ఇప్పుడు భూమి మీద ఉన్నంతసేపు రుణానుబంధం ఉన్నట్టే. ఇది ఎట్లుంటది అంటే, ఇప్పుడు భూమి మీద మొత్తం సృష్టి అనేది ఒక ఉపయోగం అనే పదం మీద ఉంటుంది సార్. ఉపయోగం, అవును. ఇప్పుడు మీరు ఏది తీసుకోండి, ఒక చెట్టు మనకి ఇవ్వడం కోసమే ఉంటుంది. ఇప్పుడు కుర్చీ మనకి ఇవ్వడం అంటే కుర్చీ ఉపయోగం ఉన్నది. మీ సృష్టిలో ప్రతి వస్తువు మన ఉపయోగం కోసమే ఉంటుంది, ఇవ్వడానికే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మానవుల దగ్గరికి వచ్చేసరికి ఇవ్వడము తీసుకోవడము 2 ఉంటాయి. ఈ ఇవ్వడం అంటే స్వధర్మము, పరధర్మము. ఈ ఇవ్వడము తీసుకోవడం ద్వారానే రుణానుబంధాలు ఉంటాయి సార్.
ఇప్పుడు ఈ రుణానుబంధం గట్టిగా లేకపోతే ఒక కర్మకు దారి తీసేది ఇచ్చే వాటిని బట్టి కూడా ఉంటుందా? ఇచ్చే వాటిని బట్టి ఉంటుంది సార్. ఇచ్చే ఏమైతే ఇస్తున్నా ఇప్పుడు నేను సార్ మామూలుగా మనం ఆత్మస్థితిలో ఉంటే నిష్కామ కర్మ చేస్తాం. కానీ ఇక్కడ ఆత్మస్థితిలో లేకుండా ప్రపంచంలో అందరూ నేను చేస్తున్నా అనే భావనతోటి ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని నేను చదివిస్తున్నా, నేను కష్టపడి పెంచుతున్నా, నా వల్లనే అయిందని. కానీ వెనకాల తన ప్రారంధ కర్మ ఉందని వీళ్ళకి తెలియదు. జ్ఞానం ప్రారంధ కర్మ సంస్కారాల పట్ల తన ఎదుగుదల ఉన్నారు. కానీ తన ఎదుగుదలకు మీరు ఇంటర్లింక్ అయి ఉన్నారు. ఇక్కడ గ్రూప్ కర్మలో ఉన్నారు. ఆ గ్రూప్ కర్మ తెలుసుకోకపోవడం వల్ల నేనే చేస్తున్నా అనే భావన వల్ల కొత్త ఫలితాన్ని మనిషి అంటించుకుంటుండు. ఇది అసలు పాయింట్. అవును సార్. ఇప్పుడు ధ్యాన సాధకులు కూడా ఇదే ప్రాబ్లం. అవును సార్. నేను ఉద్ధరిస్తున్నా, నేను ధ్యానం చేయడం వల్ల ఉద్ధరించబడుతున్నా, నన్నునే. ఇప్పుడు మనం ధ్యానం చేసినా అందించినా మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం తప్ప ఎదుటి వాళ్ళని కాదు. ఇందులో ఈ సృష్టిలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సాయం చేయలేడు సార్. పత్రి సార్ ఇదే చెప్పిండు. నేను బాగా స్టడీ చేసిన ఇవన్నీ చేసినప్పుడు. ఎందుకంటే ఇంటర్లింక్ మూలాలకు వెళ్తే నేను ఎప్పుడైతే చేస్తున్నా అనే భావన వల్ల నేను ఫలితాన్ని సృష్టించుకుంటున్నా. మూలంలో నేను అతను చేస్తున్నాను, నేను చేసలేను. కర్మలో లింకడం వల్ల ఫలితం సృష్టించబడుతుంది ఇక్కడ. నా ఫలితానికి ఆ వ్యక్తి కారణమైండు. వండర్ఫుల్. చివరిగా ఒక పాయింట్ చెప్పండి. ఇది మేబీ ఇంకొక ఎపిసోడ్ అవసరం పడేటట్టు ఉంది, కానీ ఇవాళ ఒక పాయింట్ క్లారిటీ అండి. కర్మ చక్రాన్ని దిగాను, నా కర్మలు పూర్తయినాయి అని తెలుసుకోవడం అనేది ఉంటదా? ఉంటది. కానీ ధ్యాన సాధన పరిపక్వత దశకు వచ్చినాక, ఇప్పుడు మనం ఒక స్విమ్మింగ్ చేస్తాం సార్. స్విమ్మింగ్ రానప్పుడు మనకేం తెలియదు, భయం ఉంటుంది, నీళ్ళని చూస్తే భయపడుతుంది. ఎప్పుడైతే స్విమ్మింగ్ నేర్చుకునే ప్రాక్టీస్లో కొంచెం కొంచెం అవగాహన వచ్చినాక స్విమ్మింగ్ ఎప్పుడైతే వస్తుందో సహజంగా అన్ని భయాలు పోతాయి. బాడీ నీళ్ళలో దుంకంగానే బాడీ తనకు తాను ఎట్లా జరుగుతుందో, ఎప్పుడైతే జ్ఞాన సాధన యోగి దశలోకి వచ్చినప్పుడు కర్మ నుంచి డిటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. స్విమ్మింగ్ పర్ఫెక్ట్ అయినట్టు ఇటు నుంచి అటు వెళ్ళి రావడం అని తనకే తెలుసు. ఈ కర్మ చక్రాన్ని కూడా దిగినట్టు ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, బయట కనబడే వాళ్ళకి తెలియదు. వాహ్, సూపర్. అసలు సంతోష్ జీ, చివరగా మీ మెసేజ్ మన పిరమిడ్ మాస్టర్లకి, పిఎంసి ప్రేక్షకులకి ఏం చెప్తారు? సార్, నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన పత్రి సార్కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని ఆల్మోస్ట్ అందరు చేస్తారు సార్. ప్రతి ఒక్కరికి ఎరుకను పెంచడానికి ధ్యాన సాధన ప్రతి వ్యక్తికి ఇప్పుడు శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే ఈ ధ్యానం వల్లనే ఎరుక వస్తుంది. ప్రపంచంలో ఇంకా జీవహింస జరుగుతుంది. చాలా వరకు పత్రిసార్ మేలుకొల్పిండు. ఆ జీవహింస నిర్మూలించబడాలంటే ధ్యాన సాధనే కీలకం. ఒక వ్యక్తి జీవితంలో ధ్యానం లేకపోతే ఎంతనో చెప్తా సార్ ఈ విషయంలో. ఇప్పుడు మనం 1 minute ధ్యానం చేయకపోతే ఏం జరుగుతుందో చెప్తా సార్ 1 minute. ఒక స్కూల్ ఉంటుంది సార్. స్కూల్లో ఆ టీచర్లను అందరూ ఎవరు నడిపిస్తారు సార్? స్కూల్ వ్యవస్థను వెనకాల ఒక టైం టేబుల్ ఉంటుంది సార్. టైం టేబుల్ లేకపోతే స్కూల్ ఎట్లుంటుందో గందరగోళంగా, అంటే ఏ సారు ఎక్కడికి పోనో తెలియదు. ఆ టైం టేబుల్ ఎంత ముఖ్యమో జీవితంలో ధ్యానం అంత ముఖ్యం సార్. సూపర్ పాయింట్ అసలు సంతోష్ జీ, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, విన్నాం కదా, ఇది ఒక వ్యక్తి ధ్యాన సాధన చేస్తే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జ్ఞానానికి వాక్కులకు కనెక్ట్ అయితే తనను తాను ఎలా తీర్చిదిద్దుకుంటారో, బుద్ధుల వారు చెప్పినట్టు బీ ఏ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్. చూశాం కదా, తనను తాను ఈ 5 ఏళ్లలో ఎంత వెలిగించుకున్నారో, ఎంత జ్ఞానం పరిపక్వతకు తీసుకొచ్చుకున్నారో, ఎంత తనను తాను తీర్చిదిద్దుకున్నారో వారి మాటల్లోనే విన్నాం సంతోష్ కుమార్ గారిది. కాబట్టి మిత్రులారా, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనల్ని కర్మ సిద్ధాంతం, కర్మ ఫలితాలను తెలుసుకొని వాటిని దాటేటువంటి అద్భుతమైన జ్ఞానం అందిస్తుంది. వారు చెప్పిన అద్భుతమైన విషయాలు మళ్ళీ వినండి. మళ్ళీ ఇది తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. పిఎంసి లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించాలని కోరుకుంటూ, ఈ జ్ఞానాన్ని మరి ఈ కర్మను ఇంకా మరింత అర్థం చేసుకుంటూ జీవించాలంటే ధ్యాన సాధన, శాకాహార సాధన, శాకాహార భోజనం, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ పిఎంసి ఛానల్ని రెగ్యులర్గా చూడాలని కోరుకుంటూ, ఈ ఛానల్కి మరింత సహాయ సహకారాలు అందించడమే గొప్ప సేవ అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.